ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయి ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపించేలా ఉంది ఈ స్వీట్. అలాగే చాలా హెల్దీ కూడా. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. పాన్ లో 1 స్పూన్ నెయ్యి, అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ వేసి ఉప్మా రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఉప్మా రవ్వలో 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే బాగా పండిన 2 అరటిపళ్ళు, కొద్దిగా సాల్ట్, కొంచెం యాలకుల పొడి వేసి ఇలా కలిపేసుకోవాలి. ఈ పిండి మీకు కొంచెం లూజ్ గా అనిపించింది అనుకోండి, 2 స్పూన్ల వరకు బియ్యం పిండి అలా యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. మీరు తీసుకునే బెల్లం జిగురుగా ఉంది అనుకోండి, కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు బియ్యం పిండి వేసేసి కలిపేసుకొని పిండిని కొంచెంగా తీసుకుంటూ ఇలా అరిసెల్లా ఒత్తేసుకొని వీటిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకొని ఇలా ఇడ్లీ ఉడికించుకున్నట్టు సిమ్ లో ఉంచుకొని ఒక 20 మినిట్స్ అలా ఉడికిచ్చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ హెల్దీ స్వీట్, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ అంటే పెద్దగా ఇష్టపడని వాళ్ళకి కూడా చాలా నచ్చేస్తుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి.